వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని గురు స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు. దేశ ప్రజల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన హరీష్ రావు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మంచి పంట వస్తుంది. ఆయిల్ పాము మీరు నమ్మలే, పంట మంచిగా వస్తుంది. 22,000 పోతుంది. ఇప్పుడు మన సిద్దిపేటలో పెట్టిరు. చిన్నకోడు నంగనూరు బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పాము. ఇంకా కూడా కిలో అటు ఇటు పెట్టిన పంట సార్ మాట్లాడతారు. భారత మెడుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరి సెక్టార్లోని బింగ్బర్ గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్, రాజౌరి, కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారీ సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు, నందిగామ మండలాల్లో పలు గ్రామాల్లో నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను కొత్తూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. ఈ నూతన భవనాల ప్రారంభోత్సవానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిపై అవగాహన కల్పించారు. సైరన్ సౌండ్ రాగానే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు.
పబ్లిక్ ఎవరు రావద్దండి. ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్ ఇండివిజువల్ మూవ్మెంట్ చేయకూడదు. రోడ్లపైకి ఎవరు రాకూడదు. సమాచారాన్ని బట్టి మాత్రమే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. ఇలాంటి సమాచారాలను మీరు కన్సర్న్ పోలీసు వారి దగ్గర నుంచి ఇది సేఫ్ జోన్ అని తెలుసుకున్న తర్వాతనే మీరందరూ కూడా బయటికి రా. ఒక 30-20 నిమిషాల తర్వాత మళ్ళొకసారి పెద్ద సైరన్ ఇస్తాము. ఆ తర్వాత మీరందరికీ సేఫ్, మీరందరూ ఇండివిజువల్ గా మూవ్మెంట్ చేయొచ్చు. పబ్లిక్ ఎవరు రావచ్చండి. వెహికల్ వదిలేస్తున్నాం, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి, అంబులెన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా రాకూడదు. వెహికల్స్ పంపించండి. పెడెస్ట్రియన్స్ రావచ్చండి. ఆ ఫ్లైఓవర్ కింద వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. ఎవరు కూడా వాక్ చేయకూడదు. ఒక 10 minutes పోలీసు వారికి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఆర్జీఐ లిమిట్స్లో పబ్లిక్ ప్లేసెస్లో, ముఖ్యంగా ఓల్డ్ పిఎస్ లిమిట్లో, బస్ స్టాప్ ఏరియాలో, రాలగూడ ఏరియాలో ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరు బాగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ నుంచి, మండల రెవెన్యూ నుంచి, మున్సిపాలిటీ నుంచి, మా పోలీస్ శాఖ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసము అండ్ పబ్లిక్ అవేర్నెస్ కోసం, ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిగితే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ షెల్టర్ ప్లేసెస్ వెళ్ళాలి, సెల్లార్స్లోకి వెళ్ళాలనేది, ఇంట్లో ఉన్న గ్యాస్ అప్లయన్సెస్, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి జనరల్ ప్రికాషన్స్ చెప్తడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కోఆపరేట్ చేసిన పబ్లిక్కి, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజలకి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోవడానికి జరగకుండా బయట ఇమీడియట్ గా దగ్గర నూతన రైస్ కార్డుల నమోదు అవకాశం రేపటి నుంచే అందుబాటులో ఉంది. 6 రకాల సేవలు: 1 నూతన రైస్ కార్డుల జారీ, 2 కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ డమ్. రేపటి నుండి ఈ సేవలను దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల నుండి పొందవచ్చు. వారం తరువాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి. రైస్ కార్డుల స్మార్ట్ కార్డుల రూపంలో జూన్ నెలలో జారీ చేస్తారు. మంత్రి తుమ్మలపై తిరగబడ్డ కాంగ్రెస్ నాయకులు. ఖమ్మంలోని కాంగ్రెస్ మీటింగ్లో గొడవ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనార్టీలను పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు తుమ్మల మాట్లాడి వెళ్లిపోతాడు. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రఘునాథపురం మండలం బాలపేట దగ్గర మెడికల్ కాలేజీ 9 గంటలకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. రేపు శంకుస్థాపన. పార్టీ కోసం నానా కష్టాలు పెట్టి కోర్టు ఖర్చు పెట్టాం. ఏం మాట్లాడదాం? ఇంకా వచ్చి మంత్రి ఇష్టం చెప్తుంటే నేను మంత్రి గారు ఇస్తావా? ఆయన మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడు. ఎవరు మాట్లాడద్దా? ఆయన మాట్లాడే తెంగేస్తాడు పబ్లిక్ అంతా. ఆయన స్టైలే అది. ఇప్పుడు ఆయన స్టైలే అది. మంత్రి మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఎవరిని మాట్లాడలేదు. ఆయన ఇందాక మా పార్టీలు వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నాడు.
కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దని దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 10ల సంఖ్యలో మరణించారు. అయితే ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. బహవల్పూర్లోని జరిగిన ఈ దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్య సమితి ఉగ్రదాడి ప్రకటించి మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు బాంబు దాటికి తునాతునకలయ్యారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము ఎలాంటి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని పత్రికా సమావేశంలో భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు. అయితే పాక్ చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో తాము ఈ లక్ష్యాలను ఎంచుకున్నామని అన్నారు.
ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక బ్రీఫింగ్. కల్నాల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ భారత సాయుధ దళాలు 2025 మే 6 రాత్రి తెల్లవారుజామున 1 గంట 5 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces. పహల్గాం దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. నేడు తెల్లవారుజామున 1 గంట 44 నిమిషాలకు ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బెహవల్పూర్లోని మసూద్ ఆజర్ రహస్య స్థావరం సహా 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం బాంబు దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI మద్దతు ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్దీన్, మహిబుల్ మొజాహిద్దీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల స్థావరాల్ని ధ్వంసం చేశాయని సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక శిక్షణ శిబిరాలు, మార్కజ్, లాంచ్ ప్యాడ్లు ప్రస్తుతం పాక్ సైనిక స్థావరాలకు సమీపంలో నడుస్తున్నాయి. భారతదేశంకు వ్యతిరేకంగా ఉగ్రవాద నెట్వర్క్ నడుపుతున్న 9 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వర్గాలు నిర్ధారించాయి. ఈ 9 ఉగ్రవాద స్థావరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. गुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था। लश्कर-ए तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप भिंबर, ये LOC से 9 किलोमीटर दूर है। यहां पर हथियार हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह LOC से 13 किलोमीटर दूर है। लश्कर-ए तोयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। భారత మెరుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరి సెక్టార్లలోని బింబర్గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్, రజౌరి, కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ మే ఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి విధానాన్ని రక్షణ శాఖ మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రజలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా 96 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించిందని, దేశం గర్వించదగిన విషయం. దాడికి ప్రతి దాడి భారత్ తీర్చుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
మాతా కీ జై. ఈరోజు ఆపరేషన్ సింధు మోదీజీ గారు మధ్యరాత్రి స్టార్ట్ చేశాడు కదా, పాకిస్తాన్పై ఉగ్రవాదులపై దాడి స్టార్ట్ చేశాడు. దానికి మేమందరం భారతీయులమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా గుణపాఠంలాగా మోదీ గారు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ దానికి మేమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళా ఇంకొకసారి జరగకుండా ప్రతి ఒక్క పార్టీ ఐక్యమత్యంతో చేస్తున్నారు. దానికి మోదీజీ గారికి అందరికీ ధన్యవాదములు చెప్తున్నాము. భారత్ మాతాకి జై. మల్లాపూర్లో ఈ మోదీ అపార్ట్మెంట్స్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దాని చేత ఈ పోలీస్ వాళ్ళు, వాటర్ సిబ్బంది వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని మాక్ డ్రిల్ని చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంతో అవగాహన కార్యక్రమం ప్రజలందరికీ కూడా బాగా మెరుగ్గా ఉంది. అంటే ఈ యొక్క సైరన్ రాగానే ఏం చేయాలా అనే విషయం పైన పోలీసు వాళ్ళు చాలా మంచిగా ఈ యొక్క ప్రజలకు అవగాహన చేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కడైనా దాడి జరిగితే ఈ యొక్క పిల్లలు కానీ మన ప్రజలు ఏ విధంగా మనము రక్షించుకోవాలా, తమంతా తాము రక్షించుకోవాలా అనే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ని చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ పాలగ్రామంలో ఈ యొక్క మహిళల సింధూర్ తీసిన ఉగ్రవాదులను దాడిని ఈరోజు అర్ధరాత్రి మోదీ గారు చేసిన ఒక సింధు ఆపరేషన్ని ఒక ప్రజలు తిప్పికొట్టి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అందరూ కూడా స్వీట్లు పంచుకొని వాళ్ళ యొక్క పత్రికగా ఉగ్రవాదులను చంపడం 90 మంది చనిపోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగ్రవాద ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదులు ఎక్కువ జరుగుతుంది. మోదీ గారు ముందుకు వెళ్ళాలా, మేమందరం వెనుక ఉంటామని చెప్పి కోరుతూ భారత్ మాతాకి. ఈరోజు బీబీ నగర్ మండలం మక్తాన్ అనంతరం ఎర్రగుంట వద్ద బునాదిగాని కాల్వ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి ఆర్డీఓ కృష్ణారెడ్డి గారితో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరియు రైతులతో నాయకులతో కాలువ వెంబడి తిరిగి పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అడ్వాన్స్ అవుతుంది. ఇప్పుడు 2వ సంవత్సరంలో పని మొదలవుతున్నట్లు లెక్క. మళ్ళా ఇంకో 1.5 year పని అవుతుంది. కాకపోతే ఒక్క క్రాప్ హాలిడేనా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంది చూసుకొని అప్పుడు పని చేయాలి. మొత్తం అన్ని క్రాప్ హాలిడేలు పెడితే కుదరదు కదా. సో అది ఎట్లా అనేది చూసుకొని ఈ కాలువలు ఇప్పుడు వీళ్ళకు చూడు, ఈ ఊరికి బాట పోవడానికి కూడా లేదు. ఈ మక్తారంతో వాళ్ళలో ఇప్పుడు ఈడ ఈ కల్వర్టు వీడికెళ్ళి దానికోసం వేసిండ్రు. అయితే పాతది ఉండే సార్ కలవద్దు సార్. నేచురల్ వాటర్ దీంట్లో కలవనీయం సార్. ఎక్కడైనా కిందికి వెళ్ళి పంపించేస్తాం. అంటే కెనాల్ డిశ్చార్జ్ కు 5% ఎక్స్ట్రా వస్తే దిస్ క్యాన్ ఇది బ్రీచ్ కావచ్చు అని అకామిడేట్ చేయలేదు. బ్యాంకింగ్ రీచెస్ లో బ్రీచ్ అవుతుంది. సో కిందికి వెళ్ళి కట్టాల్సిందే. దీన్ని ప్రపోజ్ చేసాం సార్. ఇక్కడ అండర్ టెనల్ ఎందుకు యూ కెన్ కీప్ ఏ సంథింగ్ లైక్ ఓవర్ఫ్లో సిస్టమ్ అయినా పెట్టుకోవచ్చు కదా. ఓవర్ఫ్లో సిస్టమ్ సార్. అవును, ఈడ రాళ్ళు పెట్టేసి ఇది ఎక్కువ అవుతుంది సార్. రాళ్ళు పెట్టేసినప్పుడు కెనాల్ లో వాటర్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అట్లా సన్న ఉంటే కాలువ నీళ్లు కొసల్లయి. ముగ్దుంపల్లికి కూడా పోవు. ముగ్దుంపల్లి పోవు, బొల్లపల్లి కాలువ పోదు, ఎక్కడ పోవు. ఇప్పుడు ఏంటంటే ఇది 6.5 మీటర్లు చేస్తున్నది కాలువ. 6 వెడల్పు చేస్తే నీళ్లు ఏది ధర్మారం దాకా పోవాలి. 98 kilometers పోవాలి. బునాదిగాని కాలువ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే 269 కోట్ల రూపాయల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేస్తాం. 2004 రాజశేఖర్ ఉన్నప్పుడు మొదలు పెట్టిన కాలువ. అప్పటికెళ్ళి మొదలు పెడితే ఈ కాలువ ఎన్నది కాలే. తర్వాత అప్పుడు ఆయన 40 కోట్లు ఇచ్చిండు. తర్వాత మొన్న అంతకుముందు 10 ఏళ్ల గవర్నమెంట్ లా కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన ఆ పైసలు రాలే. ఇప్పుడు మళ్ళా దాదాపు 3 కాలువలకు 500 కోట్లు. ఒక్క కాలువకు 269 కోట్లు. బునియాదిగాని కాలువ. ఇది తొందరగా చేయాలి. మనకు దాదాపు 16 నెలలు అయింది శాంక్షన్ అయ్యి, టెండర్లు పిలిచి ఇంత టైం అయింది. ఆలస్యం చేయొద్దు. మళ్ళీ పంటలు మొదలు పెడితే మన పని చేయరాదు. అందుకనే మనమే వచ్చినాం. ఇప్పుడు ఎస్సీ గారు వచ్చిండ్రు, మన ఈ గారు, అందరూ ఆర్డీఓ గారు వచ్చిండ్రు. మరి ఈరోజు బునియాదిగాని కాలువ త్వరగతిన స్టార్ట్ చేయడానికి అందరికి తెలుసు శాంక్షన్ అయినాయి నిధులు 269 కోట్లు బునియాదిగాని కాలువకే.
ఇలాపల్లి ధర్మాడి కాలువలకు ఇంకో 220 కోట్లు, దాదాపు 500 కోట్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమ్మతితో శాంక్షన్ చేయడం జరిగింది. సరే, శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం ఎలక్షన్ శాంక్షన్ అయిపోగానే మరి టెండర్లు పిలిచే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉండే. టెండర్లు అయిపోయి 2-3 నెలలు అయింది. ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి. 2వ సంవత్సరంలో ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే 3వ సంవత్సరానికి పోతుంది, మళ్ళీ 2 పంటలు మొదలైతే. సో త్వరగతిన ఉన్న సమయాన్ని వాడుకోవాలి, లేట్ చేయొద్దు అని చెప్పి ఈరోజు ఎస్సీ గారు, ఈ గారు, ఆర్డీఓ గారు, మరి అందరం కూడా అధికారులు, డిప్టీ ఏఈలము సంబంధించి ప్రాంత రైతులు కింది పక్క రైతాంగం ఎవరికైతే నీళ్లు రాకుండా ప్రతి పంటకు నీళ్ల కోసం బాధపడుతూ ఈడదాకా వచ్చి ప్రతి పంటకు తిరిగిపోతూ ఉంటారు. అందరూ కూడా కలిసి వచ్చారు. అందరికి నమస్కరిస్తూ సరే, ఈ కాలువ మీద క్షేత్రస్థాయిలో మనం అందరం చూద్దాం. ఎందుకంటే ఈడ కాంట్రాక్టర్ అడగగానే ఈడ సార్ ఎట్లా చేస్తాం ఏంది అది ఆయన కొంచెం డౌట్ లో ఉండే. అది కాదు పరిస్థితి, పోయి చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇది ఫస్ట్ రీచ్. ఇది పైకెళ్ళి మన మక్తానంతరం 0కి వెళ్ళి ఇప్పుడు ఈ రోడ్ వరకు 4.65 కిలోమీటర్స్. ఇది ఫస్ట్ రీచ్ అదే కదా ఎస్సీ గారు. ఇది 4.65 కిలోమీటర్స్ ఫస్ట్ రీచ్. ఈ ఫస్ట్ రీచ్ కాలువ వెడల్పు దాదాపు సరిపోయిన వెడల్పు ఉంది. ఇప్పుడు బునియాది కాని కాలువ బేసిక్ విడితే ఏంటంటే అంతకుముందు 2.5 మీటర్స్ ఉంటే ఈ రోజు 6.5 మీటర్స్ చేస్తున్నాం. అంతకుముందు ఒక 50 క్యూసెక్స్ల నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 350 క్యూసెక్స్ల నుంచి ఇప్పుడు 350 క్యూసెక్స్లకు తీసుకెళ్లే డిజైన్స్ మార్చి చేసే కార్యక్రమం అన్నట్టు. అంటే దాదాపు అంతకుముందు కంటే 7-8 ఇంతల నీళ్లు తీసుకొస్తేనే మనకు ధర్మారం వరకు నీళ్ళు పోతాయి. ఇది ధర్మారం అంటే మన మోత్కూరులో వస్తుందా, ధర్మారం ఆడగూడూరులో వస్తుంది. సో అక్కడి వరకు మనకు నీళ్ళు తీసుకెళ్లాలంటే ఇప్పుడు యాక్చువల్ ఏమైతుందంటే ఈ ముద్దంపల్లికే పోతురు. తీరా మోకా మీద పొట్టాలకు వస్తాయి వర్షన్లు, ముద్దంపల్లికి నీళ్ళు పోవు. రైతులు రాత్రులు కరెంట్ అన్న బంద్ చేయాలి సార్ అంటారు అధికారులు. కరెంట్ బంద్ చేయొద్దు, మేము 24 hours చేయాలని వాళ్ళని బతులాడు. ఈ గుర్రెబ్బెక్కాకు దాటుడు, ఈ 5-6 ఊళ్ళు దాటగానే నీళ్ళు పోతారు. అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎర్రగుంట దగ్గర చూసినాం. ఎర్రగుంట అని కుంట ఉంది, అటు పక్కకు మాదావరం రైతులు. ఆ కుంట నిండగానే నీళ్లు మసులుతున్నాయని వాళ్ళు, పొలాలు మునుగుతున్నాయని వాళ్ళు బాధపడతారు. అయితే ఆడ ఏంటంటే ఆడ సమస్య ఏంటంటే ఆడ తూములు కూడా ఉన్నాయి. ఆ తూములు మొత్తం కూలిపోయినాయి. అంటే కాలువకు అడ్డంగా తూములు ఉంటే అన్ని కూలిపోయినాయి. నీళ్ళు కింద పోయావు. వచ్చే నీళ్ళని మోనియకుండా అవి చక్కగా ఏడబడతాయి. ఎంకరాలేశ్వర్లోకి వెళ్ళి ఇక కిందల్లా ఎంకరాలేశ్వర నీళ్ళు ఎక్కడ పోతాయి? ఇవి బ్రాహ్మణపల్లి, రావపురం మీదకి వెళ్ళి మూసిలో పడతాయి. పోయి ముద్దంపల్లి, మన ఈ ముద్దంపల్లి కానీ కిందికి బునియాది కానీ కాలేదైతే బునియాది కానీ చెరువు అసలు పెరుగుందో అది నీళ్ళు పోయి ముచ్చటలేదు. అంటే అడ్డం మనమే కట్టుకొని తూములు ఉన్నాయి, తూములు రెగ్యులేషన్ లేదు, కూలిపోయినాయి. సో ఇప్పుడు ఉన్న ఫస్ట్ పాయింట్ అడ్డం ఉన్న రెగ్యులేటర్స్, ఆ తూములు అవన్నీ తలుపులు ఉన్నాయి కదా, గేట్స్ మొత్తం డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేసి వాళ్ళ ఎస్టిమేషన్ ఏముందంటే వాళ్ళు చెప్పాలి. ఆ ఎర్రగుంటనేమో కాలువకు పైకి ఉంది, కిందికి ఎంకరాల చెరువు ఉంది. సో ఆ ఫ్లో ఏంటంటే కాలువలో కలవనియొద్దు. కలిస్తే ఏంది ఈ ఫ్లడ్, ఇది ఫుల్ పోతుంది. ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చింది, వాన పడ్డది, ఆ కుంట నీళ్ళు వచ్చి ఇలా పడితే ఈ కాలువ దిగుతుంది. కాబట్టి దాన్ని సపరేట్ గా కిందికి వెళ్ళి ఒక అండర్ టనల్ చేసి ఈ ఎంకరాల చెరువులకు కలుపుతారు. సో ఫస్ట్ అండర్ టనల్ మొదలవుతుంది. ఇక్కడ ఈ రెగ్యులేటర్స్ ఏదైతే గేట్లు ఉన్నాయో మొత్తం కూడా కొట్టేసి వస్తారు. ఆ గేట్లు అవసరం ఉండే అప్పుడు. సో ఆ విధంగా కిందికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి. అయితే ఫస్ట్ రీచ్ లో ఏంటంటే ఆల్రెడీ కాలువ వెడల్పు ఎక్కువ ఉంది, దాదాపు 6 మీటర్ల వరకు ఉంది. సో ఇక్కడ ఏమున్నా ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గర కూడా చూసినాం. ఇప్పుడు ఇక్కడనే రోడ్ దగ్గర చూసినాం, ఆడ కల్వర్ట్ కట్టే అవసరం ఉంది. సో ఆ కల్వర్ట్లు కట్టాలి, లేకపోతే ఊరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ అప్పర్ రీచ్, ఫస్ట్ రీచ్ లో ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ఆ గేట్లు తీసేస్తే ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ అబ్స్టాకల్ మనకి ఏదైతుందో నీళ్లు రాకుండా చేసేది ఇది ఇమీడియట్ డిస్మాంటిల్ చేయాలి. ఈ 2 నెలల్లో అయిపోవాలి. మనకు నెక్స్ట్ సీజన్ మనకు జూన్ ఎండ్కెళ్ళి నీళ్ళు వదులుతాం. 15 రోజులు లేట్ వదిలినా మొదటి పంటకు నీళ్ళు వస్తాయి. మొత్తమే క్రాప్ హాలిడే ఇచ్చే బదులు క్రాప్ హాలిడే ఇవ్వకుండానే ఈ 2 months చేద్దాము. వీలైతే ఫస్ట్ క్రాప్ వేసుకొని 2వ క్రాప్ ఇది రబీ సీజన్ వేసంగి నుంచి కొడితే వేసంగి మళ్ళీ తర్వాత ఎండాకాలం వరుసగా 7 నెలల టైం దొరుకుతుంది. కాలువ దంచి కొట్టుకుంటూ పోవచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి గారు కూడా దీని మీద మొత్తం దృష్టి పెట్టి చేసుకోండి మీరని వారు కూడా డైరెక్షన్ ఇస్తారు. లేకపోతే ఎక్కడిదక్కడ ఉంటుంది కదలది. సో మేమే స్వయంగా అధికారులం అందరం తెలుసుకొని రైతుల సహకారం అందరి సహకారం తీసుకొని కాలువ కొట్టుకుంటూ పోతే, ఎందుకంటే కింద రైతులే ఉన్నారు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ కాలువ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అంతకుముందు 10 ఏళ్ల కింద నిధులు ఇచ్చారు. ఆ కాలువ రాలే, నిధులు రాలే, పోలే. వాళ్ళు అప్పుడు 285 కోట్లు ఇచ్చారు 3 కాలువలకు, రాలేదు. సో ఇప్పుడన్నా మనము
మనం అన్నాం మాట్లాడినాం అప్పుడు చేయలేదని. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం నిధులు, శాంక్షన్ చేపించుకోవాలి, పనులు చేపించుకోవాలి, కాంట్రాక్ట్లు పైసలు ఇవ్వాలి, అప్పుడే ఈ పనులు అవుతాయి. సో ఇది ఫస్ట్ స్ట్రెచ్ లో ఫస్ట్ రీచ్ మనం విజిట్ చేసినాం. సో ఇప్పుడు మొత్తము దాదాపు 9 రీచ్లు ఉన్నాయి బునియాది ఖాన్ కాలం మీద. ఈ 9 రీచ్లలో ఈ మనకు ఫస్ట్ వచ్చేది బునియాది ఖాన్ చెరువు. బునియాది ఖాన్ చెరువు 45 కిలోమీటర్లలో ఉంది. ఇది 0 కిలో మొదలు పెడితే 45 కిలోమీటర్ల వరకు దాదాపు మనకు 0 to 4.65, 4.65 నుంచి 26 కిలోమీటర్స్ సెకండ్ రీచ్, 4.65 నుంచి 26 కిలోమీటర్స్ సెకండ్ రీచ్, 26 నుంచి 32 ఒక రీచ్ థర్డ్ రీచ్, అంటే దాదాపు మొడ్డంపల్లి వరకు ఉంటుంది. 32 నుంచి 45th కిలోమీటర్ అంటే బునియాది ఖాన్ చెరువు. సో ఈ 4 రీచ్లను మనం ముందు ఫస్ట్ దేశాలు తీసుకుంటే కిందకి పోతాయి. కింద పోయి చేస్తే నీళ్ళు పోయేది లేదు, ఏం లేదు, పైకి వెళ్ళి సాఫ్ చేసుకుంటూ పోతేనే కిందకి నీళ్ళు పోతాయి. సో దీన్ని పూర్తి దృష్టి పెడుతూ అట్లీస్ట్ ఈ 2 నెలల్లో ఫస్ట్ రీచ్ లోకి వెళ్ళాలని కొట్టుకుంటూ పోయి ఫస్ట్ 2 రీచెస్ 7 స్ట్రక్చర్స్ అవసరం, 7 నీళ్ళు బ్లాక్ చేస్తుంది, ఇట్లాంటివి చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పి సో అధికారులం అందరం కూడా రావడం. సో ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ రీచ్ చూసినాం, సెకండ్ రీచ్ చేస్తే వర్క్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఎస్ఐ గారు చెప్పండి. ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని గురు స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు. దేశ ప్రజల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.